బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పవర్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. భద్రాద్రి, యాదాద్రి, ఛత్తీస్గఢ్ ఒప్పందాలపై మీ పాత్ర ఏంటో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. జూలై 30లోగా సమాధానం ఇవ్వాలని కేసీఆర్ సమయం కోరినట్లు సమాచారం. కేసీఆర్ ఇచ్చే సమాధానం సంతృప్తిగా లేకపోతే ప్రత్యక్ష విచారణకు పిలుస్తామని విచారణ కమిషన్ తెలిపింది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పవర్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. భద్రాద్రి, యాదాద్రి, ఛత్తీస్గఢ్ ఒప్పందాలపై మీ పాత్ర ఏంటో చెప్పాలంటూ నోటీసుల్లో పేర్కొంది. జూలై 30లోగా సమాధానం ఇవ్వాలని కేసీఆర్ సమయం కోరినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ ఇచ్చే సమాధానం సంతృప్తిగా లేకపోతే ప్రత్యక్ష విచారణకు పిలుస్తామని విచారణ కమిషన్ తెలియజేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నోటీసుల్లో ఏమని పేర్కొన్నారు? గత ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇటు థర్మల్ ప్రాజెక్ట్ ఏదైతే యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు కావచ్చు, భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టు, ఇటు ఛత్తీస్గఢ్ లో సంబంధించి విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించిన అంశంలో పూర్తిగా జస్టిస్ కాళేశ్వరం పైన జస్టిస్ ఘోష్, ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పవర్ కమిషన్ అయితే నోటీసులు జారీ చేసింది. అటు భద్రాద్రి, అదేవిధంగా యాదాద్రి, ఛత్తీస్గఢ్ తో ఒప్పందాలు చేసుకున్నారు. ఒకప్పుడు గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ పవర్ కి సంబంధించి ఆ 3 రాష్ట్రాల ఒప్పందాలకు సంబంధించి అంటే భద్రాద్రి, యాదాద్రి, ఛత్తీస్గఢ్ ఈ ఒప్పందాలకు సంబంధించి ఆయన పాత్ర అంటే మాజీ సీఎం కేసీఆర్ పాత్ర ఏంటో చెప్పాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, రేఖ, విద్యుత్ కొనుగోలు అంశంలో ఎల్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ ఇప్పటికే విచారణ చేపట్టింది. అందులో ప్రధానంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి విద్యుత్ కొనుగోలు అంశం కావచ్చు, థర్మల్ ప్రాజెక్టు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్రాజెక్ట్ లో భారీగా అవకతవకలు జరిగాయి. అందులో కొన్ని కోట్ల రూపాయల ప్రజా సంపదన చేతులు మారిందనేది గతంలో ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు అంశంలో కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ ఇప్పటికే దాదాపు 40 రోజుల పాటుగా కమిషన్ విచారణ చేపట్టింది. ఇప్పటికే కీలక వ్యక్తులను విద్యుత్ కు సంబంధించిన అధికారులందరినీ కూడా విచారిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. కారణంగా గతంలో ఉన్నటువంటి సెక్రటరీలు కావచ్చు, విద్యుత్ కు సంబంధించిన అధికారులందరినీ కూడా ఒక్కొక్కరిని పిలిచి విచారణ చేపడుతుంది. ఇవాళ కూడా కొంతమందితో వీడియో కాన్ఫరెన్సులు విచారిస్తున్న నేపథ్యం ఉంది. అందులో ప్రధానంగా ఈ ఛత్తీస్గఢ్ తో సంబంధించి విద్యుత్ కొనుగోలు అంశంలో నేరుగా సీఎం పాత్ర ఉంది. ఆ విద్యుత్ కొనుగోలు అంశంలో ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టి ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్రానికి కొనుగోలు చేశారనేది ముందు నుంచి ఆరోపణలు ఉన్నాయి. అందులో ప్రధానంగా కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసుల ప్రకారం ఆయన మాకు రిప్లై పంపండి, విద్యుత్ కొనుగోలు అంశంలో ఇటు భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్లలో మీ పాత్ర ఏముంది, ఏ విధమైనటువంటి విధానాలతో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేశారు, ఇటువంటి అంశాల మీద రిప్లై ఇవ్వాలని ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఆయనకు నోటీసులు పంపించింది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్ అధికారులతో పాటు మిగతా కొంతమందికి నోటీసులు ఇచ్చింది. వీళ్ళందరూ కూడా ఇప్పటి అందరూ కూడా ఒక్కొక్కరు వస్తూ కమిషన్ ముందు హాజరవుతున్నటువంటి నేపథ్యం ఉంది. నిన్న సీఎండి ప్రభాకర్ రావుతో పాటు మరికొంతమంది హాజరయ్యారు. ఇంకా కొంతమంది హాజరయ్యే అవకాశం ఉంది. ఇట్లా సీఎం మాజీ ముఖ్యమంత్రితో ఇచ్చినటువంటి గత ఏప్రిల్లో ఆయనకు నోటీసులు జారీ చేశామని కమిషన్ అయితే చెప్తుంది. అయితే ఆయన జూన్ వరకు అవకాశం ఇవ్వండి, మొత్తం నివేదిక పంపిస్తామని కూడా చెప్పినట్టుగా కమిషన్ చెప్తుంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి రిప్లై రాలేదు. ఖచ్చితంగా ఆయన రిప్లై ఇవ్వకపోయినా కూడా మేము గతంలో ఉన్న ఇందులో విద్యుత్ కొనుగోలు అంశంలోకి సంబంధించి థర్మల్ ప్రాజెక్టుల అంశంలో కీలకంగా ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నా కూడా అందరిపైన విచారణ చేపడతాం. దాని మీద పూర్తి సమాచారం డేటా సేకరిస్తాం. ఎక్కడెక్కడ, ఎందుకంటే 2014 కంటే ముందు ఛత్తీస్గఢ్
రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అక్కడ ఒక కంపెనీ కూడా లేదు. ఆ లేని కంపెనీతో విద్యుత్ కొనుగోలు చేశారనేది విద్యుత్ కొనుగోలు చేశారు. తర్వాత 2017 తర్వాత విద్యుత్ కొనుగోలు అంశం సంబంధించి ఆ కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకుంది. లేని కంపెనీతో విద్యుత్ ఎట్లా కొనుగోలు చేసిండ్రు, తక్కువ ధరకు వచ్చే విద్యుత్తుని ఎక్కువ ధరకు ఏ విధంగా కొనుగోలు చేశారనే దాని మీద క్లారిటీ ఇవ్వాలనేది కమిషన్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు కీలకంగా మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి నోటీసులు పైన ఇప్పుడు కీలకంగా చర్చ జరుగుతుంది. గతంలో విద్యుత్ కొనుగోలు అంశంలో కీలకంగా అందులో విషయాల్లో ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఒకటి, రెండవదేమో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, మూడవది యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్. ఈ మూడు కూడా టెండర్ ప్రక్రియ లేకుండా ఒక డైరెక్ట్ నెగోషియేషన్ ద్వారా ఇచ్చినాయి. మొదటిదేమో ఛత్తీస్గఢ్ అక్కడ పవర్ ఏజెన్సీకి, రెండేదేమో ఈ నిర్మాణానికి బిహెచ్ఎల్ కాంట్రాక్ట్ ఇవ్వడం. అయితే అందరికీ లెటర్ రాసి దాదాపు 25 మందిని ఐడెంటిఫై చేసినాము. ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ లేకుంటే అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా వారు జవాబులు ఇచ్చినారు. ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు. అయితే మేము వాళ్లకు లెటర్ రాస్తూ మ్యాక్సిమం జూన్ 15 వరకు ఇవ్వండి, మాకు టైం లిమిటెడ్గా ఉందని. ఇంకొక అధికారి కూడా రావాలి. అయితే వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా తీసుకొని అంత మునుపు బిహెచ్ఎల్ మాజీ సిఎండి అండ్ ఇప్పుడున్న సిఎండి వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ అయ్యి ఏ పరిస్థితులలో ఈ కాంట్రాక్ట్లు పొందడం జరిగిందని క్లుప్తంగా ఇంటరాక్షన్ జరిగింది. అది అంటే వాళ్ళు రిటర్న్ కూడా ఇచ్చినారు, మౌఖికంగా చెప్తున్నారు. నిన్న ఈ మన ప్రభాకర్ రావు గారు సిఎండి గారు, ఫార్మర్ సిఎండి జెన్కో, ఆయన ప్లస్ సురేష్ చందా అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ, వారిద్దరితో కూడా ఇంటరాక్షన్ అయింది. అది దాని సారాంశం అంటే డీటెయిల్స్ పోకుండా చెప్పిందంటే ఈ మూడింటి కూడా నిర్ణయాలు కేవలం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేదే తప్ప జెన్కో కానీ ఇతర ఏజెన్సీస్ కానీ వాళ్ళు స్వతంత్రించి తీసుకునేవి కాదు అని. ఈ సెక్రటరీ వాళ్ళు నిన్న మాట్లాడింది సురేష్ చంద్ర, ఆయన కూడా ఏంటంటే నేను లిమిటెడ్ పీరియడ్లో ఉన్నాను, నా పీరియడ్లో ఈ నిర్ణయం తీసుకోలేదని. ఈరోజు ఎస్కే జోషి గారు, తర్వాత అరవింద్ కుమార్ వాళ్ళను కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పడం కూడా ఎస్కే జోషి గారు ముందు ఒక జియో ఇచ్చినారు. అది ఆ జియో ఏంటంటే పవర్ షార్టేజ్ ఉంది అప్పుడు తెలంగాణలో 2014లో. అందుకని ఈ ఒక 2000 మెగావాట్ల పవర్ సప్లై కొనుగోలు కోసం దక్షిణాది రాష్ట్రాల ఏజెన్సీలతోని నెగోషియేట్ చేయొచ్చని, ఆ 2 నెలల తర్వాత అది మార్చి దేశం ఎవరి దగ్గర నుంచి అయినా కానీ కొనుగోలు చేయొచ్చని కొంచెం మార్చడం జరిగింది. ఇవన్నిట్లో ఉండగానే ఛత్తీస్గఢ్తో ఎంఓయూ జరిగింది. ఆ ఎంఓయూ తర్వాత పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో ఈ గవర్నమెంట్ అధికారులు కాకుండా ఈ సిపిడిసిఎల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళతో చేసినారు. అది అయితే అరవింద్ కుమార్ గారు ఒక లెటర్ నవంబర్ ఎండింగ్ ఆఫ్ 2016లో ఒక డీటెయిల్ లెటర్ రాసినారు. ఎవరికి? మన రెగ్యులేటరీ కమిషన్. ఇప్పుడు మనం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఛత్తీస్గఢ్తో చేసిన తర్వాత చాలా ఆర్థిక భారం బయటట్టుంది. అదే మనం ఓపెన్ మార్కెట్లో బిడ్డింగ్ ప్రాసెస్లో పోతే మనకు చాలా డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉన్నదని ఆ లెటర్ రాసినారు. అది దాని తర్వాత ఏం జరిగింది అని అంటే ఆ తర్వాత నేను సెక్రటరీగా లేను, వేరే పోస్ట్కి వచ్చినాను. తర్వాత పరిణామాల కోసం మేమంతా ఫైల్స్ అన్ని చూస్తున్నాము, ఎవరెవరు ఏం చేసింది అన్నది. ఈఆర్సీ నుంచి కూడా మనకు
ఆర్డర్ చూస్తే ఈ ఇంత డీటెయిల్ లెటర్ అంటే 30/11/2016 లెటర్ను పరిగణలోకి తీసుకొని ఏం చేసింది లేదు. ఆ మధ్యన ఒక ఇంటరిమ్ ఆర్డర్ పాస్ చేసిన వాళ్ళు ఏమనంటే మీరు పీపీఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కింద ఓన్లీ ఛత్తీస్గఢ్ రెగ్యులేటరీ కమిషన్కి అధికారం ఇచ్చినారు. అది మామూలుగా అయితే 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు సెంట్రల్ కేంద్ర రెగ్యులేటరీ కమిషన్కు అధికారం ఇవ్వాలి, దానికే అధికారం ఉంటుంది. అది కానీ 2 రాష్ట్రాలు ఒప్పుకొని ఓన్లీ ఛత్తీస్గఢ్ ఇచ్చినారు. మన అరవింద్ కుమార్ గారు స్టేట్ ఈఆర్సీకి రాస్తే వాళ్ళు మీరు అక్కడనే చూసుకోండి, ఈ లెటర్ మీద కాదు కానీ మొత్తం మీద అంతా మీరు ఏమన్నా ఉన్నా కానీ అక్కడ ఒక అడ్వైజ్ లెక్క ఛత్తీస్గఢ్ స్టేట్ దానికే పోండి. నెట్ రిజల్ట్ ఏంటంటే మనకు ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఇంకా మేము పూర్తి డీటెయిల్ వర్కౌట్ చేయలేదు, కానీ వాళ్ళ ఇచ్చిన సమాచారం ప్రకారం కొన్ని చాలా హెవీ కాస్ట్ పే చేయాల్సి వచ్చింది దాని గురించి అని. ఇంకోటి ఏమో టెండర్ ప్రక్రియను ఎందుకు పెట్టుకోలేదంటే అప్పుడు ఒక సత్వరంగా ఎమర్జెన్సీగా మనకు పవర్ తీసుకోవాలా, ఎందుకంటే ఎక్యూట్ షార్టేజ్ ఉన్నది. కానీ మనకు రికార్డు చూసి తెలిసింది ఏంటంటే అది చేసుకునేసరికి అది మన ఎంఓయూ కానీ పీపీఏ కానీ 2 చేసినానికి ఆ పవర్ ప్లాంటే ఎగ్జిస్టెన్స్ ఉండేది, అది కన్స్ట్రక్షన్లో ఉన్నది. అది 2017లో ఇప్పుడు మొదలుపెట్టినారు. అది ఆ తర్వాత కొద్ది 3-4 సంవత్సరాలు సప్లై చేసి అది కూడా మానేసినారు, అది కొన్ని ఇబ్బందులు వచ్చి. కానీ ఎంటైర్ ప్రాసెస్లో మనకు ఎంత నష్టం జరిగింది అన్నది చూడాల్సి వస్తుంది. నిర్ణయం ఎక్కడ జరిగింది. ఈ యాదాద్రి వరకు భద్రాద్రి వరకు వచ్చేసరికి అంతటా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఉంటే ఇక్కడ సబ్ క్రిటికల్ పెట్టినారు. అది సబ్ క్రిటికల్ వల్ల వాతావరణంలో కాలుష్యమే కాకుండా మనకు ఆర్థికంగా సంవత్సరానికి కొంత రఫ్ ఎస్టిమేట్ కొంతమంది 1000 కోట్ల వరకు అన్నారు. అది ఒక ఎక్స్ట్రా కోల్ అంటే ఎక్కువగా కాల్చే బొగ్గు ద్వారానే దాదాపు 250 నుంచి 300 కోట్ల వరకు నష్టం పడుతుంది. ఇంతవరకు ఒక ప్రాథమిక అంచనా వల్ల తెలిసింది. అది కూడా మనకు సత్వరంగా వస్తుందన్న కారణంతో చేసినారు. కానీ అప్పటికే తెలంగాణ ప్రభుత్వమే సూపర్ క్రిటికల్ ఒక యూనిట్ కొత్తగూడెంలో స్థాపించిందని మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. యాదాద్రి విషయంకి వచ్చేసరికి అది కూడా నామినేషన్ బేస్ ఇచ్చినారు. అది కానీ ఇప్పటి వరకు అది ప్రొడక్షన్ స్టార్ట్ కాలేదు. దాంట్లో ఇనీషియల్గా ఇంపోర్టెడ్ కోల్ అన్నారు, తర్వాత ఇండిజినియస్ కోల్ అన్నారు. ఇప్పుడేమో ఇంకా లైన్ కూడా వేయడం పూర్తి కాలేదు. మొన్న ఈ మధ్యన విజిట్ చేసి వచ్చినప్పుడు ఏదో ఆగస్టు వరకల్లా ఒక యూనిట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఐ గాట్ మై ఓన్ డౌట్స్ అబౌట్ ఇట్. ఎందుకంటే రైల్వే లైనే పూర్తి కాలేదు. టెస్టింగే వాళ్ళు 2-3 మంత్స్ చేస్తారు. అది రైల్వే లైన్ టెస్టింగ్. ఆ టెస్టింగ్ కోల్ లేని ఇక్కడ చేయడానికి లేదు. అది బట్ చూడాలి, వెయిట్ అండ్ సీ. వీఆర్ సీయింగ్ ది ఎంటైర్ థింగ్. అధికారుల నుంచే కాకుండా కొంత ప్రముఖుల దగ్గర నుంచి కూడా మాకు కొన్ని విషయాలు తెలుపబడ్డాయి, కొన్ని ప్రస్తావనలు వచ్చినాయి. వాటిని కూడా ముఖ్యంగా ఆయన రఘు గారు, తర్వాత కోదండరాం, ఇంకో ఆయన ఎవరోని వేణు, వాళ్ళని కూడా పిలిచి వారి అభిప్రాయం కూడా మౌఖికంగా తెలుసుకుందాం ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మొదటి నుంచి 3 monthsలో ఉంది కాబట్టి సరేనా. రైట్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పవర్ కమిషన్ అయితే నోటీసులు ఇచ్చింది. భద్రాద్రి, యాదాద్రి, అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఒప్పందాలపై కేసీఆర్ పాత్ర ఏంటో చెప్పాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. అయితే జూలై 30లోగా సమాధానం ఇవ్వాలని కేసీఆర్ సమయం కోరినట్లుగా తెలుస్తోంది. ఇక కేసీఆర్ ఇచ్చే సమాధానము సంతృప్తిగా లేకపోతే ప్రత్యక్ష విచారణకు పిలుస్తామంటూ కూడా విచారణ కమిషన్ తెలియజేసింది.
అదేవిధంగా ఒప్పందాల విషయంలో విద్యుత్ శాఖ మంత్రి ప్రమేయం కనిపించడం లేదంటూ కూడా కమిషన్ నోటీసుల్లో స్పష్టం చేసింది. అప్పుడు జరిగిన ఎంఓయూలంతా కూడా సీఎం లెవెల్లోనే జరిగాయంటూ కూడా అనుమానం ఉంది అంటూ కూడా కమిషన్ సభ్యులు చెబుతున్నారు. సో దీనికి సంబంధించి అప్పుడు ఛత్తీస్గఢ్తో ఎంఓయూ అగ్రిమెంట్ చేసుకున్నది ఎవరు, అక్కడ అగ్రిమెంట్లో సంతకాలు పెట్టిన అధికారులకు కూడా నోటీసులు అందజేస్తారా లేదా ప్రత్యక్ష విచారణకు పిలిచే అవకాశం ఉందా అనేది కూడా మరి కాసేపట్లో తెలియబోతోంది. రెడ్డిగా విద్యుత్ కొనుగోళ్ల అంశంలో విద్యుత్ శాఖ మంత్రి ప్రమేయం కనిపించడం లేదంటూ కమిషన్ సభ్యులు చెబుతున్న పరిస్థితి నెలకొంది. మాజీ సీఎండీ ప్రభాకర్ రావుతో కూడా మాట్లాడామంటూ కూడా జస్టిస్ నరసింహారెడ్డి చెబుతున్నారు. ఈ రోజు ఎస్కే జోషితో కూడా మాట్లాడాము, కానీ అప్పుడు పవర్ ఎమర్జెన్సీ వల్ల ఎటువంటి టెండర్లు పిలవలేదు, మాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా అధికారులు చెబుతున్నారు అంటూ కూడా కమిషన్ సభ్యులు చెబుతున్న పరిస్థితి నెలకొంటుంది. ఛత్తీస్గఢ్తో ఎంఓయూ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు టెండర్స్ పిలవకుండా తక్కువ రేటుకే కూడా ఆ పవర్ తీసుకొని పవర్ ఇచ్చిన సందర్భాలు నెలకొన్నాయి. సో దానికి సంబంధించి ఇటు భద్రాద్రి అదేవిధంగా యాదాద్రి ఛత్తీస్గఢ్ ఒప్పందాలపై ముఖ్యంగా అధికారులు అయితే ఫోకస్ చేశారు. దీంట్లో జూలై 30లోగా దానికి సమాధానం ఇవ్వాలంటూ కూడా కేసీఆర్ సమయం కోరినట్లుగా చెబుతున్నారు. అటు కేసీఆర్ ఇచ్చే సమాధానం ఒకవేళ సంతృప్తిగా లేనట్లయితే ప్రత్యక్షంగా విచారణకు పిలుస్తామంటూ విచారణ కమిషన్ అయితే తెలుపుతోంది. మరి కేసీఆర్ జూన్ 30 వరకు సమయం ఎందుకు కోరినట్లు, దీనికి గల కారణాలు ఏంటి అనే విషయంలో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ అధికారులు మాజీ సీఎం కేసీఆర్ నుంచి ఎటువంటి ఆన్సర్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మాజీ సీఎం కేసీఆర్ ఎటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబోతున్నారు, విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ విషయమంతా జరిగింది, కానీ ఆయనకు ఎటువంటి సంబంధం లేదు, సీఎం లెవెల్లోనే ఇదంతా జరిగింది అన్న అనుమానం మాకుంది అంటూ కూడా కమిషన్ చైర్మన్ కూడా మాట్లాడుతున్న సందర్భాలు నెలకొంటున్నాయి. అటు విద్యుత్ సెక్రటరీతో కూడా మాట్లాడమంటున్నారు, కానీ వారికి ఎటువంటి సంబంధం లేదని వారు చెబుతున్నారు. మరి ఏం జరగబోతోంది, జూన్ 30 తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఎటువంటి ఆన్సర్స్ ఇవ్వబోతున్నారు అనేది తేలాల్సి ఉంది. రెడ్డిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పవర్ కమిషన్ అయితే నోటీసులు ఇచ్చింది. అటు భద్రాద్రి యాదాద్రి ఛత్తీస్గఢ్ ఒప్పందాలపై మాజీ సీఎం కేసీఆర్ పాత్ర ఏంటో చెప్పాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొంది. నోటీసులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, విద్యుత్ కమిషన్ సంబంధించి గతం నుంచి కూడా విద్యుత్ కమిషన్ రాష్ట్రంలో జరిగినటువంటి విద్యుత్ కొనుగోలు అంశంలో కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ కొనసాగుతూ ఉంది. ఇవాళ మీడియా ముందుకు వచ్చారు నరసింహారెడ్డి, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. కొన్ని కీలక అంశాలు తెర మీదకి తీసుకొచ్చారు ఆయన. విద్యుత్ కొనుగోలు అంశంలో ఛత్తీస్గఢ్ నుంచి ఏదైతే విద్యుత్ కొనుగోలు అంశం చేశారో అందులో ఎవరి పాత్ర కూడా లేదని స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి లెవెల్లోనే విద్యుత్ కొనుగోలు జరిగింది. ఒకవేళ దీన్ని ఒక కాంపిటేటివ్ బిడ్డింగ్ లెక్కల ప్రకారం ముందుకు వెళ్తే మనం లాభపడతాం, తక్కువ ధరకి విద్యుత్ కొనుగోలు వస్తుంది అని ఒక లెటర్ రాసినా కూడా అందులో ఉన్నటువంటి ఎవరైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆ శాఖ నుంచి తొలగించినటువంటి నేపథ్యం కూడా ప్రస్తుతం గత ప్రభుత్వంలో జరిగింది. నేరుగా ఛత్తీస్గఢ్తో అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టి విద్యుత్ కొనుగోలు చేశారనేది కూడా స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. కమిషన్ కూడా అదే చెప్తుంది. ఇక ఇటు యాదాద్రి థర్మల్ ప్లాంట్ కాదు, ఇటు భద్రాద్రి థర్మల్ ప్లాంట్లో కూడా అనుకున్న రేంజ్లో
అక్కడ కూడా భారీ మొత్తంలోనే జరిగింది. ఇప్పటి వరకు దానికి సంబంధించిన లైన్స్ కానీ రైల్వే లైన్స్ కావచ్చు మిగతా అంశాలు కూడా ఇంకా ఒక కొలికి లేదని చెప్పేది అంటూ సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ అని చెప్పి ఇప్పుడు దానికి సబ్ క్రిటికల్ పవర్ ప్లాంటే అక్కడ ఉంది అనేది కూడా కమిషన్ చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. పూర్తి స్థాయిలో మొత్తం మీద అయితే ఓవరాల్ పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుంది. అధికారులను కూడా విచారిస్తున్నాం. అవసరం అనుకుంటే పొలిటికల్ యాంగిల్లో కూడా వారి అభిప్రాయాలు సేకరిస్తామని కూడా కమిషన్ చెప్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వెంకటి వ్యవహారంలో గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి పాత్ర ఏమాత్రము లేదు అని అనిపిస్తోంది అంటూ కూడా కమిషన్ చైర్మన్ అంటున్నారు. అంటే మొత్తం తానయ్యే చూసుకున్నారా మాజీ సీఎం కేసీఆర్? ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి పవర్ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డికి ఇందులో ఎలాంటి పాత్ర లేదనేది స్పష్టంగా కమిషన్ చెప్తుంది. మొత్తం కేసీఆర్ కర్త కర్మ క్రియ మొత్తం కేసీఆర్ ఇది నడిపించారని స్పష్టంగా అర్థమవుతుంది. 2014 తర్వాత కూడా అక్కడ ఒక ఏదైతే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసిందో ఆ కంపెనీ అప్పటికి ఇంకా రాలేదు. ఆ తర్వాత ఏదైతే తర్వాత కొన్ని 2017లో మళ్ళీ ఆ సంస్థ వచ్చింది. ఎంఓయూ కుదుర్చుకున్నారు. దాంతో ఎక్కువ మొత్తంలో బిడ్డింగ్ లేకుండా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి విద్యుత్ కొనుగోలు చేసింది. ఒక కంపెనీ లేని కంపెనీ సృష్టించి దాంతో ఒప్పందం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మళ్ళీ అది కొన్నాళ్లకు మళ్ళీ వేరే కంపెనీతో ఒప్పందం చేసుకొని ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇదంతా కూడా అప్పుడు గతంలో ఉన్నటువంటి సెక్రటరీ అరవింద్ కుమార్ నేరుగా లేఖ కూడా రాశారు. ప్రభుత్వానికి లేఖ రాస్తే ఆయన అక్కడ నుంచి తొలగించారనేది కూడా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి ఆ పదవి నుంచి తొలగించారు. ఒక పద్ధతి ప్రకారం ఒక బిడ్డింగ్ ప్రకారం ముందుకు వెళ్తే విద్యుత్ కొనుగోలులో మనకు రాష్ట్రానికి లాభం చేకూరుతుందని ఒక లెటర్ రాసినప్పటికీ అది పట్టించుకోకుండా నేరుగా ఆయన తొలగించి ఛత్తీస్గఢ్ తో ఒప్పందం కుదుర్చుకొని ఎక్కువ మొత్తంలో విద్యుత్ కొనుగోలు చేశారు. దీని మీద పూర్తిస్థాయి విచారణ కొనసాగుతుంది. ఎస్కే జోషి, అరవింద్ కుమార్ ఈ ఇద్దరితో కూడా ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వాళ్ళ నుంచి డేటా సేకరించారు కమిషన్. అంతకంటే ముందు కూడా కొంతమంది అధికారులతో సిఎండి ప్రభాకర్ రావు కావచ్చు, గతంలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి విద్యుత్కు సంబంధించి ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులందరినీ కూడా విచారించాం. దాదాపు ఇప్పటివరకు దాదాపు 25 మందికి పైగానే నోటీసులు అందించాం. ఇప్పటివరకు 6గురిని ఇవాల్టితో 6గురిని విచారణ అయితే చేశారు. ఇంకా కొంతమందిని విచారించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది స్పష్టంగా. ఎందుకంటే ఇటు కోదండరాంతో పాటు రఘు అట్లనే వేణుగోపాల్ వీళ్ళు కూడా విద్యుత్ పైన విశ్లేషణ ఉంది కాబట్టి వారిని కూడా పిలిపించి వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరిస్తాం. నిజంగా విద్యుత్ కొనుగోలు అంశంలో కావచ్చు, ఏదైతే థర్మల్ ప్రాజెక్ట్స్ యాదాద్రి అటు భద్రాద్రికి సంబంధించిన థర్మల్ ప్రాజెక్టులో కూడా వారి అభిప్రాయాలు సేకరిస్తాం. అందులో ఏం జరిగింది, ఎక్కడెక్కడ వీటిని చేశారు, ఎన్ని కోట్లతో వీటిని నిర్మించారు, ఎంత కొనుగోలు చేశారు, ఎంత నష్టంలో ఉంది అనేది అయితే అభిప్రాయాలు సేకరణ చేసుకుంటామనేది. ఇంకొక అంశం ఏంటంటే అధికారులు కూడా మా ప్రమేయం లేదు, మేము ప్రభుత్వం చెప్పినట్టు చేస్తున్నాం, మా ప్రమేయం లేదనేది కూడా అధికారులు ఒకరి మీద ఒకరు తప్పించుకుంటున్నటువంటి నేపథ్యం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం కేసీఆర్ దగ్గరుండే విద్యుత్ కొనుగోలు అంశం నడిపించారనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రేపు నివేదిక కూడా స్పష్టంగా అదే వచ్చే అవకాశం అయితే స్పష్టంగా మనము అర్థం చేసుకోవచ్చు. మీడియా ముందుకు వచ్చి కూడా కొన్ని ఆయన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మీడియా ముందుకు వచ్చి కూడా ఆయన మాట్లాడినటువంటి అంశాలు కూడా చూస్తున్నాం. ఇవంతా కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుంది. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. న్యాయబద్ధంగా ఈ విచారణ సాగిస్తాం. గతం ముఖ్యమంత్రికి కూడా నోటీసులు అందించాం. ఆయన ఈ నెల చివరి వరకు అవకాశం అడిగారు. కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి రిప్లై లేదు. ఖచ్చితంగా రిప్లై కోసం ఎదురు చూస్తాం. ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే మాత్రం ఆయనను కూడా విచారిస్తామనేది కమిషన్ అయితే చెప్తా ఉంది. ఇటు విద్యుత్కు సంబంధించిన కమిషను, అటు కాళేశ్వరంకి సంబంధించిన కమిషన్, 2 కమిషన్లు కూడా దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ఈ 2 కమిషన్లు 100 రోజుల్లో ఒక నివేదిక ప్రభుత్వానికి ఇవ్వాలి. ఆ 100 రోజుల్లో
నివేదిక ఇవ్వాల్సి ఉంది కాబట్టి వేగవంతం చేస్తున్నాయి. ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారనే దాని మీద ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసి ఇక్కడ విచారిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు ఇంకా రైల్వే లైన్ కూడా లేదు. దాదాపు కొన్ని వేల మెట్రిక్ టన్నుల బొగ్గుతో ఆ విద్యుత్ అక్కడ ఉత్పత్తి అవుతుంది. ఇప్పటివరకు సూపర్ మెట్రిక్ యంత్రాలు మాత్రం అక్కడ పెడతామని చెప్పారు. కానీ యాదాద్రిలో మాత్రమే సూపర్ క్రిటికల్ విద్యుత్ ప్లాంట్లు అక్కడ మిషన్లు ఉన్నాయి. భద్రాద్రిలో మాత్రం సబ్ క్రిటికల్ యంత్రాలు మాత్రమే అక్కడ పెట్టారు. కానీ అంతకంటే ముందే ఒకటి సూపర్ క్రిటికల్ మిషన్ అక్కడ పెట్టి మళ్ళీ తొలగించారనేది కూడా అర్థమవుతుంది. అసలు సబ్ క్రిటికల్ ప్లాంట్స్ ఎందుకు పెట్టారు అక్కడ? సూపర్ క్రిటికల్ విద్యుత్ యంత్రాలు కాకుండా సబ్ క్రిటికల్ ఎందుకు పెట్టి అక్కడ చేశారనేది కూడా తెలియదు. దానివల్ల పొల్యూషన్ కావచ్చు, ఇటు అనేక వాయు పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది అనేది కూడా కమిషన్ చెప్తున్నట్టు మాట. కాబట్టి ఇట్లా థర్మల్ ప్రాజెక్ట్ ఏదైతే పవర్ ప్రాజెక్ట్లో కూడా ఇంత మొత్తంలో అవినీతి జరిగిందా అనేది అయితే ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఏ విధంగా ఏ ప్రామాణికంగా ఈ థర్మల్ రెండు భద్రాద్రి యాదాద్రి పవర్ ప్రాజెక్టులు నిర్మించారు, ఒక ఏ గైడ్లైన్స్తో నిర్మించారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తామని కమిషన్ అయితే చెప్తుంది. ఇక ఛత్తీస్గఢ్ అంశంలో మాత్రం విద్యుత్ కొనుగోలు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ డబ్బులు వెచ్చించి పవర్ని కొనుగోలు చేసింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఏ కంపెనీతో చేసింది, గతంలో ఆ కంపెనీ పేరేంటి అనేది అయితే ఇప్పటివరకు అందులో లేదు. ఆ తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఎంఓయూ ఎట్లా చేసుకున్నారు, ఒకవేళ అధికారులు కూడా ఎవరైతే విద్యుత్ అధికారులు కూడా ఇట్లా నేరుగా అంటే టెండర్లు లేకుండా మనం నేరుగా విద్యుత్ కొనుగోలు చేస్తే నష్టపోతామని చెప్పినప్పటికీ వాళ్ళని ఆ శాఖ నుంచి తొలగించి మరొక శాఖకు పంపించడాలు అట్లాంటివి కూడా జరిగినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తర్వాత నేరుగా ముఖ్యమంత్రి లెవెల్లోనే ఈ విద్యుత్ కొనుగోలు జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే విద్యుత్ కొనుగోలు అంశంలో దాదాపు 81,000 కోట్లకు పైగా రాష్ట్రం అప్పులో ఉంది డిస్కంలకు సంబంధించి. కాబట్టి దీని మీద పూర్తిస్థాయి విచారణ కోరింది ప్రభుత్వం. అందుకే కమిషన్లు ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ కూడా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు పవర్ ప్రాజెక్టు కావచ్చు, అటు భద్రాద్రి సంబంధించిన ప్రాజెక్టు కావచ్చు, ఈ రెండు అంశాలు కూడా ఈ రెండు ప్రాజెక్టులు కూడా సందర్శించారు, పరిశీలించారు. ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి, ఎంత మొత్తంలో జరుగుతున్నాయి, ఇది మొత్తం ప్రాజెక్ట్ వ్యయం ఎంత అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆయన పరిశీలించారు. మరొకసారి కూడా విజిట్ చేస్తామని చెప్తున్నారు. భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టు కూడా పూర్తిగా అది గోదావరి వాటర్ వస్తే మాత్రం మునిగిపోయే ప్రమాదంలో ఉందా అనే ఎలిగేషన్స్ కూడా వస్తున్నాయి. గతంలో గోదావరి వరద నీరు వచ్చినప్పుడు యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు పనులు జరుగుతుండగానే గోదావరి వాటర్ అందులోకి వచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో వాటర్ వస్తే కూడా ఇంత పెద్ద మొత్తంలో కోట్లు వెచ్చించి కట్టినటువంటి ప్రాజెక్టులోకి వాటర్ వస్తే కనుక పూర్తిగా కూడా అది విఫలమయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇంత నిర్లక్ష్యం వహించింది గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు అంశంలో కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కావచ్చు, పెద్ద ఎత్తున ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది. ఏజెన్సీ సంస్థల నిర్వాహకం కూడా ఇందులో ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఎట్లా చెప్తే ఏజెన్సీ సంస్థలు కూడా అట్లా చేస్తాయి. కాబట్టి ఇందులో కీలక పాత్ర ఏజెన్సీ సంస్థలు, ఇటు ప్రభుత్వం నేరుగా సీఎం లెవెల్లోనే ఇది జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక కమిషన్ అయితే సీఎం కూడా నోటీసులు, గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసులు జారీ చేసింది. ఆయన ఈ నెల చివరి వరకు గడువు కోరారు. గడువు కోసం ఎదురు చూస్తున్నాం. విద్యుత్ కొనుగోలు అంశంలో కావచ్చు, ఇటు థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి మీ పాత్ర ఏంటి, మీ సమాధానం కావాలి అనేది కమిషన్ కేసీఆర్కి నేరుగా నోటీసులు జారీ చేసింది. దానికి సంబంధించి రిప్లై కోసం ఎదురు చూస్తుంది కమిషన్. ఒకవేళ రిప్లై ఇవ్వని ఏడలా నేరుగా వెళ్ళి లేదా ఇక్కడికి పిలిపించుకొనైనా విచారణ అయితే చేస్తామనేది కమిషన్ స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ముందు నుంచి కూడా విద్యుత్ కొనుగోలు అంశంలో భారీ అవకతవకలు జరిగాయి అనేది కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు ప్రొఫెసర్ కోదండరాం కూడా అనేక సార్లు విమర్శించినటువంటి నేపథ్యం ఉంది. అనేక మంది విశ్లేషకులు కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది రాష్ట్రంలో. కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా శ్వేతపత్రం విడుదల చేశారు విద్యుత్ కొనుగోలు అంశంలో. ఛత్తీస్గఢ్కి సంబంధించి విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ఎలాంటి ఒప్పందాలు జరిగాయి, ఎంత వెచ్చించి ఎంత కొనుగోలు చేశారు, తక్కువ ధరకు వచ్చే
పవర్ని ఎక్కువ మొత్తంలో వెచ్చించాల్సిన అవసరం ఏముంది, అట్లాంటి అంశాలన్నీ కూడా గతం నుంచి కూడా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది రాష్ట్రంలో. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పరిపాలన వచ్చిన తర్వాత అది పూర్తిగా శ్వేతపత్ర రూపంలో బయటికి పెట్టారు. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు అంశంలో నేరుగా సాక్ష్యాధారాలతో బయటపెట్టినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు కమిషన్ దానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా పరిగణలోకి తీసుకొని ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఏ ఒక్క అధికారిని వదలకుండా నోటీసులు జారీ చేసింది. అందరినీ కూడా విచారిస్తున్నటువంటి నేపథ్యం. అరవింద్ కుమార్ కూడా ఇంతకుముందు వీడియో కాన్ఫరెన్స్లో పెట్టినప్పుడు అరవింద్ కుమార్ కూడా గతంలో ఎనర్జీ డిపార్ట్మెంట్కు సెక్రటరీగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆయనను కూడా విచారించినప్పుడు నా ప్రమేయం అందులో ఏం లేదు, నేను ఒక లెటర్ కూడా రాసిన, కానీ ఆ లెటర్ను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళారనేది కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి. ఇట్లా ఎస్కే జోషి ఆయన కూడా అడిగినప్పుడు ఆయన కూడా నా ప్రమేయం ఏం లేదు, నా తర్వాతనే జరిగింది అనేది. అంటే ఏ అధికారిని అడిగినా కూడా నా ప్రమేయం లేదు, నాకు సంబంధం లేదు అనే అంశాలే కమిషన్ ముందు చెప్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇంకా ఇది పూర్తిగా డొంకలాగితే తీగలాగితే డొంకగా బయటకు పడినట్టు ఇంకా ఎలాంటి అంశాలు బయటికి వస్తాయి, ఇంకా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, విద్యుత్ కొనుగోలు అంశంలో రాష్ట్ర సంపద అంతా కూడా ఛత్తీస్గఢ్ కంపెనీతో ఎందుకు కొనాల్సి వచ్చింది, అక్కడ ఛత్తీస్గఢ్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎంత విద్యుత్ కొనుగోలు చేశారు, 24 గంటలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని చెప్పిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం వెనకాల ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ స్కామ్ బయటపడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే కమిషన్ చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నిజాలు బయటికి వస్తాయనేది అయితే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అయితే చెప్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక ఎందుకంటే ఇందులో విద్యుత్ శాఖకు సంబంధించి విద్యుత్ శాఖ మంత్రి సంబంధించి కావచ్చు, మిగతా ఎవరిది కూడా ప్రమేయం లేదు. ఇందులో నేరుగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమేయమే ఉంది. ఇందులో కర్త కర్మ క్రియ ఆయనే ఉన్నారు, ఆయనే విద్యుత్ కొనుగోలు చేశారు, ఆయనే ఒప్పందం చేసుకున్నారు, ఎక్కువ మొత్తంలో డబ్బులు వెచ్చించి తక్కువ పవర్ని రాష్ట్రానికి కొనుగోలు చేశారు. కాబట్టి నేరుగా ఆయననే విచారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అసలు కేసీఆర్ ఏం చెప్తారు, ఎందుకు విద్యుత్ కొనుగోలు చేశారు, అంత పెద్ద మొత్తంలో బిడ్డింగ్ అంటే కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రకారం ముందుకు వెళ్తే తక్కువ ధరకే ఇచ్చే సంస్థలు అనేకం ఉన్నాయి కదా, అట్లాంటి తక్కువ ధరకే కొనాల్సిన పవర్ని ఎందుకు ఎక్కువ మొత్తంలో డబ్బులు వెచ్చించి కొనాల్సిన అవసరం ఏమొచ్చింది అనే అంశాలపైన కేసీఆర్ ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారనేది అయితే ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్. జస్టిస్ నరసింహారెడ్డి ఏమన్నారో చూద్దాం. ఈ కమిషన్లో ఇప్పటివరకు జరిగిన పరిణామాల గురించి మీ అందరూ తెలుసు. ముందు ఈ కమిషన్ ఏర్పడగానే ఈ 3 విషయాల్లో ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఒకటి, రెండవదేమో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, మూడవది యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్. ఈ 3 కూడా టెండర్ ప్రక్రియ లేకుండా ఒక డైరెక్ట్ నెగోషియేషన్ ద్వారా ఇచ్చినాయని. మొదటిదేమో ఛత్తీస్గఢ్ అక్కడ పవర్ ఏజెన్సీకి, రెండేదేమో ఈ నిర్మాణానికి BHEL కాంట్రాక్ట్ ఇవ్వడం. అయితే అందరికీ లెటర్ రాసి దాదాపు 25 మందిని ఐడెంటిఫై చేసినాము. ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ లేకుంటే అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా వారు జవాబులు ఇచ్చినారు. ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు. అయితే మేము వాళ్లకు లెటర్ రాస్తూ మ్యాక్సిమం జూన్ 15 వరకు ఇవ్వండి, మాకు టైం లిమిటెడ్గా ఉందని. ఇంకొక అధికారి కూడా రావాలి. అయితే వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా తీసుకొని అంత మునుపు BHEL మాజీ CMD అండ్ ఇప్పుడున్న CMD వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ అయ్యి ఏ పరిస్థితులలో ఈ